శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా ఫలితాలు చూసుకునేటప్పుడు గోచారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గోచారం అంటే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. ఈ గోచార ఫలితాలనే రాశి ఫలితాలనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి: జన్మరాశి, నామరాశి. అయితే జన్మరాశికైనా నామరాశికైనా ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు గనక మారినట్లయితే ఫలితాలు ఎక్కువ కాలం ఉంటాయి. అందుకే ఎప్పుడైనా రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా 4 గ్రహాల మార్పు అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఆ 4 గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు, గురువు, శని. ఈ 4 గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి రాశికి వచ్చే ఫలితం కూడా ఎక్కువ కాలం ప్రభావితం చేస్తూ ఉంటుంది. 2026 సంవత్సరంలో 4 దీర్ఘకాల సంచారం చేసే గ్రహాల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి. దేవగురువు బృహస్పతి ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం అనేది 12 రాశుల మీద ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి గురువు జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారటం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ప్రభావం, ఈ ఫలితాలు అనేవి మళ్ళీ గురువు మారే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుగ్రహము కర్కాటక రాశిలో ఉండటం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే కర్కాటకం గురువుకు ఉచ్చ కాబట్టి మిథున నుంచి కర్కాటకానికి జూన్ 2వ తేదీ గురువు వస్తాడు కాబట్టి ఆ ఫలితాలు విశేషంగా ప్రభావాన్ని కలిగింపజేస్తే 12 రాశుల వారికి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ గురుగ్రహ సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలను పరిశీలించినట్లయితే జూన్ 2వ తేదీ దేవగురు అయిన బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 4వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి 4వ స్థానంలో 4వ స్థానంలో గురుగ్రహం ప్రవేశిస్తుంది. 4వ స్థానంలో గురువు సంచారం అనేది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? మేషరాశి వాళ్ళు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి? ఈ విషయాలు పరిశీలిస్తే 4వ స్థానంలో ఉన్న గురువు మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా ఖర్చులు పెరిగేలాగా చేస్తాడు. అంటే మేషరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితిని దేవగురు బృహస్పతి కలిగింపజేస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే ఆదాయం ఉంటుంది, కానీ ఆదాయం కన్నా ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. అంటే సంపాదించేది 100 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 200 రూపాయలు అన్నట్టు ఉంటుంది. అంటే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఖర్చులు నియంత్రణలో ఉంచుకొని ఒకవేళ అప్పు చేయవలసి వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు తక్కువ మొత్తంలో అప్పు చేయటం మంచిది. పెద్ద మొత్తంలో అప్పు చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే అనుకోకుండా బంధువుల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్యలో మేషరాశి వాళ్ళు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువులకు సంబంధించిన ఒక వార్త మీకు సంభ్రమాశ్చర్యాలను కలిగింపజేయడంతో పాటు బాధను కూడా కలిగింపజేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఒక్కొక్కసారి స్థానభ్రంశము కూడా కలుగుతుంది. అంటే చాలా కాలంగా అనేక సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్నటువంటి మేషరాశి వాళ్ళు ఉన్నట్టుండి ఆ ఉద్యోగాలు మానేయటం, ఆ స్థలాన్ని వదిలిపెట్టి వేరే స్థలానికి వెళ్ళిపోవటం, ఇటువంటివన్నీ కూడా 4వ స్థానంలో గురువు కలిగింపజేస్తాడు. అంటే ఉద్యోగ మార్పు కానీ స్థాన మార్పు కానీ ఇటువంటివి కలిగింపజేసి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాన్ని 4వ స్థానంలో గురువు మేషరాశి వాళ్ళకి ఇస్తాడు. అంతేకాకుండా
ఒక్కొక్కసారి ధనం అవసరమై ఎదుటి వాళ్ళని అడిగే విధంగా కూడా పరిస్థితులు కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ ఫలితాలన్నీ కూడా 4వ స్థానం, చతుర్థ స్థానంలో ఉన్న గురువు మేషరాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే డబ్బులు బాగా దాచిపెట్టుకోవాలి, సేవింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి, ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచిగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే 4వ స్థానంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. దాంతో పాటుగా గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా దేవగురువు బృహస్పతి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే గురువు కర్కాటక సంక్రమణం జరగగానే ఈ కర్కాటక సంక్రమణం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అయితే అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వారు గురువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ గురువు కర్కాటక సంచారం అనేది జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంటుంది. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు కర్కాటకంలోనే ఉంటాడు. ఈ సమయంలో వచ్చే గురువారాలు 12 రాశుల వాళ్ళు ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే గురువిచ్చే అనుకూల ఫలితాలు బాగా పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు బాగా తగ్గిపోతాయి. గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఈ సమయంలో అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాల్లో 12 రాశుల వాళ్ళు ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. ఈశాన్య దీపాన్ని ఎలా వెలిగించాలి? గురువారం స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్నే ఈశాన్య దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం పెట్టినప్పుడు కూడా ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. ఓం హం ఈశానాయ నమః. ఈ ఈశాన్య దీపం అనేది గురుబలాన్ని రెట్టింపు చేస్తుంది, గురుబలం లేని వాళ్ళకు గురుబలం కలిగింపజేస్తుంది. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు, కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. గోవుకు ఆహారం తినిపించడం వీలు కాని వాళ్ళు ఈ సమయంలో వచ్చే గురువారాలు గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోండి. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోర ఉంటుంది. ఆ సమయంలో కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోండి. గురు బలం పెరుగుతుంది, గురు దోషం తగ్గిపోతుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో ప్రత్యేకంగా ఈ సమయంలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. లేదా సాయంకాలం పూట 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ మీకు వీలైనప్పుడు 5:15 తర్వాత 8 లోపు ఎప్పుడైనా సరే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే కూడా అద్భుతంగా గురుబలం పెరుగుతుంది. లేదా ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళైతే ప్రతి గురువారం సాయంకాలం పూట ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. ఈ సమయంలో గురువారాలు ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే కూడా బ్రహ్మాండంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఇదైతే చాలా సులభం. ఎందుకంటే దానాలు ఇవ్వటం, ఆవుకు పెట్టడం, ఈశాన్య దీపాలు వెలిగించుకోవటం, శివాలయ దర్శనం చేయటం ఇవన్నీ కుదరని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి శనగపప్పుతో చేసిన పదార్థాలు తినాలి. అది ఖచ్చితంగా గురువుకు ప్రియమైన ఉపవాసం అవుతుంది. అంటే శనగపప్పుతో చేసిన పాయసం కానీ, లేదా శనగపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలు, శనగల అన్నం కానీ ఇటువంటివి ఆహారంగా రాత్రికి స్వీకరించాలి. ఇలా పగలంతా పాలు పళ్ళు తీసుకుంటూ రాత్రికి శనగలు లేదా శనగపప్పుతో చేసిన ఆహారం స్వీకరిస్తే గురుగ్రహానికి ప్రీతికరమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలాన్ని బాగా పెంచుకోవచ్చు. అసలు ఉపవాసం కూడా ఉండలేని వాళ్ళైతే
ఈ సమయంలో వచ్చే గురువారాలు దేవగురువు బృహస్పతి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. బృం బృహస్పతయే నమః ఇది మంత్రం. బృం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి? ఎవరికైనా జాతకంలో గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం 16 సార్లు చదవటం ద్వారా అఖండ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు. లేదా 21 సార్లు చదువుకోవచ్చు. సమయం ఉంటే 54, 108 సార్లు కూడా చదువుకోవచ్చు. 21, 54, 108 లేదా 16 సార్లు మహాదశ ఉంటుంది కాబట్టి 16 సార్లు చదువుకున్నా కూడా గురుగ్రహం సంపూర్ణంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ సమయంలో వచ్చే గురువారాలు స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా పెట్టుకోండి. గంధం బొట్టు పెట్టుకుంటే కూడా గురుబలం పెరుగుతుంది. వీటిలో ఏ పరిహారాలైనా చేసుకోండి. ద్వాదశ రాశుల వాళ్ళు గురువు కర్కాటక సంక్రమణం, గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి రావటం అనేది పూర్తిగా అనుకూల ఫలితాలు వచ్చేలాగా, వ్యతిరేక ఫలితాలన్నీ పూర్తిగా తొలగింపజేసుకునేలాగా చేసుకుని గురుగ్రహం సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు మీకు అనుకూల ఫలితాలు ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.